మహాపరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాన్న చెప్తారా? దేవుని ప్రేమించి ఈరోజు మరి ప్రభు దేవుడు ఆయన ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వినుచున్న మనందరినీ దేవుడు బలముగా దీవించును గాక. మీకు రావాల్సినటువంటి దీవెనలో ఆశీర్వాదంలో దేవుడు దయచేయును గాక. మంచిది ప్రియులారా, మరి రీతిగా దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఇంకా ఆయుష్ ఉంటుంది, నిత్య సుఖములు ఉంటాయి. మరి అంత మంచి సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే నిజంగా ఆ రోజు ప్రభు చెప్పినట్లుగా ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఎవరి భాగ్యం? ఎవరి భాగ్యం? ఇశ్రాయేలు అంటే ఎవరు? మన భాగ్యము ఎంతో గొప్పది. అయితే ఈ భాగ్యము దేనికి సంబంధించింది అయ్యా అంటే, నేను ఎప్పుడు కూడా మీకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, మన భాగ్యం ఏమిటంటే పరలోక రాజ్యంలో మనం నివసించడం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి బోధ ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి అనేది ఆయన చెప్పిన సారాంశం. ఆయన చెప్పిన బోధలో కూడా ఎక్కువగా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలే చెప్పారు. అలాగా ఆయన్ని బట్టి ఆయన శిష్యులైనటువంటి వారు కూడా అదే సువార్తను ప్రపంచంలోనికి తీసుకుని వచ్చారు. అనేకులు మారు మనసు పొందారు, అనేకులు రక్షించబడుతూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభువు ఆ కార్యము చేయటకు సమర్థుడై ఉన్నాడు. అయితే మరి లోకంలో మా సంగతి ఏంటండి? తప్పనిసరిగా ఆయన చెప్పాడు కదా, నా నీతిని నా రాజ్యాన్ని వెలుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు కేవలం పరలోకం ఇస్తాను కాబట్టి భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు నరకము లేదా భూమి మీద కేవలం వ్యాధులు పేదరికం అనుభవించడానికి ఆయన శపించలేమని. ముందుగా మనం ఎతకవలసినది దేవుని రాజ్యం. మరి రాజ్యం ఎప్పుడైతే వెతుకుతామో మనతో పాటు దానితో పాటు దేవుడు మనకు కావలసినవి కూడా ఇస్తాడు అనే సత్యాన్ని మనం గుర్తెరిగి ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించడం మనందరికీ ఆశీర్వాదం. లోకంలో చాలా రకాల బోధలు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ నిజమైనటువంటి విశ్వాసం ఏమిటంటే మనము పరలోక రాజ్యం వెళ్ళడమే. ఆమేన్. కాబట్టి ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. కీర్తనలో కూడా మనం చదివినట్లుగా అక్కడ ఏమన్నాడంటే, రోగములలో నుంచి అని చెప్పి ఒక మాట మనం చదివాం. 41వ దావీదు కీర్తనలో 41వ దావీదు కీర్తనలో ఇందాక చదివిన మాటలో రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, నీవే వారిని స్వస్థపరచుదు. ఆమేన్. ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంటే ఇందాక పరలోక రాజ్యమే కదా, మరి దీని సంగతి ఏంటి అంటే, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఇక్కడ ఈ మాటలో స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎవరు స్వస్థపరుస్తారు? యేసు ప్రభువునే స్వస్థపరుస్తాడా? యెహోవానే స్వస్థపరుస్తాడా? ఇంకా స్వస్థత ఎలాగ వస్తుంది అని మనం గమనిస్తే, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన కంటే గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడండి. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎవడైనా గొప్పవాడైతే వాడే సమస్తము చేయాలనుకుంటాడు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచిన యెడల నాకంటే గొప్ప కార్యాలు. ఇప్పుడు ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచారంటే శిష్యులు విశ్వాసం ఉంచారు. అందుకని ఆది అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క మాటను మీతో తెలియచెప్పాలని ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని పుట్టివాడే మనుషుడు మోసుకొని పోబడుచుండెను. చాలండి. ఈ సందర్భం 1 నుంచి 9 వచనాల వరకు మనం చదవచ్చు. అయితే దీన్ని ప్రభు కృపను బట్టి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అక్కడ చెప్పాం కదా, యేసు ప్రభు వారు తను భూమి మీద జీవించినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేకమైనటువంటి వారు, వ్యాధులతో ఉన్నవారు, పక్షవాయువు కలిగిన వారు,
దయ్యముల చేత బాధించబడుతున్న వారు, ఇంకా లోకంలో చనిపోయిన వారు ఆయన దగ్గరకు అనేక మంది వచ్చారు. వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన తోసివేయలేదు. ఆమేన్. అనగా ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా యొద్దకు వచ్చిన వారు ఎటువంటి వారైనా నేను వారికి కార్యం చేస్తామని మనకు చెప్తున్నాడు. అలాగనే ఆ వాగ్దానాన్ని చేతబెట్టినటువంటి ఆ యొక్క శిష్యులైనటువంటి వారందరూ మేడగదిలో పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొంది, ఆత్మ ద్వారా వారు శక్తి పొంది ఆ యొక్క లోకములో లేదా యోదయ యెరూషలేములో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి చేత వాక్యం విన్న వారందరూ కూడా 3000 మంది మారు మనస్సు లేదా బాప్తిసము పొందారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల చేత సూచక క్రియలు జరిపిస్తున్నాడు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నాకు సెలవిచ్చిన మాట అదే, దేవుడు తప్పనిసరిగా మన మధ్య ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు. వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పనిసరిగా ఆయన చేస్తున్నాడు. అలాగనే మాట ఇచ్చిన దేవుడు మర్చిపోకుండా ఆ యొక్క శిష్యులైనటువంటి వారు పేతురు, చెప్పండి, యోహాను, యాకోబు, ఇలా ముగ్గురు కలిసి కూడా శృంగారం అనే దేవాలయం వద్దకు వెళ్ళారు ప్రార్థన చేసుకుందామని. ఆ సమయంలో అక్కడ ఎవరున్నారయ్యా అంటే, పుట్టినది మొదలు పుట్టివాడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పుట్టివాడు కాదు వాడు, పుట్టినది మొదలు పుట్టివాడు. వాడు మోసుకుని పోతూ ఉన్నాడు. అనగా వాడి ఇంటి దగ్గర ఉంటే నలుగురో లేక ఇద్దరో ఎంతమందో వాడిని తీసుకొస్తున్నారు, ఆ దేవాలయం దగ్గర పెడుతున్నారు. సాయంత్రానికి వాడేదో వేసిన వాళ్ళందరూ డబ్బులన్నీ కూడా తీసుకెళ్తున్నాడు, మరలా ఇంటికి వెళుతున్నారు. ఇలా జరుగుతుంది దాదాపు 40 సంవత్సరాల పైనుంచి అని గ్రంథం చెప్తాను. అయితే ఆ రోజు కూడా ఈ యొక్క శిష్యులైనటువంటి వారు దేవాలయంకు రాగానే ఈయన ఏం చేశాడో తెలుసా? వారి వైపు తేరి చూశాడు. ఏం చేశాడంట? వారి వైపు చూసి ఏమన్నాడంట? దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షపడు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చారు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి ముందు ఏమడిగాడంట? భిక్షమడిగాడు. ఏమడిగాడు చెప్పండి? పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచున్నాడు. ఇక్కడ మీకు నేను చెప్పాల్సిన చాలాసార్లు చాలా మంది వాక్యాన్ని చెప్పు ఉంటారు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మీకు నేను చెప్పబోయేటటువంటి సందేశం ఏమిటంటే, ప్రభు కృప ద్వారా వాడు దేవాలయంలోకి వెళ్ళి రోజు ఏం పని? అడుక్కోవడమే పని. ఆశ చెప్పాలి. ఎవరు వచ్చినా కానీ ఏం చూస్తున్నాడు? ఏమన్నా ఇస్తారేమో అని చూస్తున్నాడు అంతే. కానీ దేవాలయంలో ఉన్నాను కదా, దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, నాకు ఈ అడుక్కునేటటువంటి పరిస్థితి పోయి నాకు మంచి కాళ్ళు వచ్చి నాకు ఆరోగ్యం ఇచ్చి నేను స్వతంత్రంగా బ్రతకాలి కదా అనే ఆలోచన ఒక్కరోజు కూడా రాదు. వాడు పుట్టిన మొదలు కూడా దేనికి అలవాటు పడ్డాడంట? భిక్షమడుగుట. అంటే తప్పుగా అనుకోవద్దు, అడుక్కోవడానికి అలవాటు పడ్డాడు. ఈ అడుక్కునేటటువంటి అలవాటు మార్చుకోవాలని కనిపించిన ఒక్కరోజు కూడా జరిగిపోతుందిలే, నా పరిస్థితి ఇంతేలే అన్నట్లుగా ఉంది. కానీ మార్పు చెందాలనేటువంటి ఆలోచన తనకి ఏమాత్రం కూడా రాలేదు. అయితే అక్కడ వచ్చినటువంటి శిష్యులైనటువంటి వారు అతని వైపు వచ్చిన వారి వైపు చూసినప్పుడు వారు తేరి చూచి వారి పట్ల ఒక గొప్ప కార్యం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎవరి పట్ల? గుడ్డివారి పట్ల ఒక గొప్ప కార్యం చేయాలని వీళ్ళు మనసులో అనుకుంటున్నారు. కానీ వాడేమో తన స్థితి ఎంతో కొంత దొరికితే చాలు అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మీకు తెలియజేస్తున్నాను, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరితో కూడా దేవుడు ఏదో గొప్ప కార్యం చేయాలని మన తట్టు తేరి చూస్తూ ఉన్నాడు. మనం ఉన్న స్థితిలో ఉండి, మన పాప జీవితంలోనే ఉండి, పుట్టిన మొదలు అదే స్థితిలో ఉండి, మార్పు లేనటువంటి జీవితంతో ఏదో ఒక రకంగా గడిచిపోద్ది అనుకుంటున్నాం. కానీ నా స్థితి మారాలి అని మనం అనుకోవటం లేదనే విషయాన్ని మనం గమనించాలి. అయితే శిష్యుల వైపు చూసినప్పుడు ఆ శిష్యులు ఏమన్నారంటే, అయ్యా నువ్వు అనుకున్నట్లుగా వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఎవరి దగ్గర లేవు? ఎవరి దగ్గర లేవండి? ఆ శిష్యులు అంటున్నారు, వెండి బంగారం మా యొద్ద లేవు. అదేంటయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన దేవుడు కదా, ఆయన పేదవాడు అవటం ఏంటి, ఆయన శిష్యులకి ఏమి పేదరికం రావటం ఏంటి అనేటటువంటి ఆలోచన కలగచ్చేమో. కానీ నా దేవుడు మరలా చెప్తున్నాను, ఆయన ఆత్మ సంబంధంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఆ శిష్యుల యొక్క పరిస్థితిని గురించి లేఖనం ఏం చెప్తుందో మనం చూస్తే, అసలు ఆ శిష్యులు ఎవరయ్యా? చూడండి, మత్తయి సువార్త
4వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. అయినా వెంబడి రండి, నేను మిమ్మును శిష్యులను. చూడండి, అక్కడ ఎవరు ఉన్నారయ్యా అంటే ఆయన శిష్యులు ఎవరయ్యా అంటే ఆయన శిష్యులు కేవలం ఉన్నత స్థితిలో ఉన్న ధనవంతులు కాదు. ఆయన శిష్యులు ఎవరయ్యా అంటే చేపలు పట్టుకునేటటువంటి జాలరులు. అంటే జాలరులు అంటే తక్కువ అని కాదు అక్కడ ఉద్దేశం. అంటే వారు పేదరికంలో ఉన్నారని చెప్పడం కోసం ఈ మాట చెప్తూ ఉన్నారు. పెట్టినప్పుడు వారిని చూసి అన్నాడు ప్రభు, అయ్యా మిమ్మల్ని మనుషుల్లో పట్టు జాలరులుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. చేపలను పట్టుకుంటే ఎంత వస్తాయి? ఒకటే కొన్ని రోజులకే వస్తాయి. మరి మనుషులను పట్టడం అంటే ఏమిటి ఇక్కడ అర్థం? మనుషులను గేల వేసి వారిని మోసంలోకి లాగటమా? మనుషుల్ని మాయ చేయటమా? ఏమిటి మనుషులను పట్టడం అంటే మనకు అర్థం కావాలి. ముందు ఇక్కడ శిష్యులకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటంటే, అయ్యా ఈ లోకంలో చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా పుట్టింది మొదలుకొని ఎలా ఉన్నారంట? ఎట్లా ఉన్నారంట? పాపముతోనే ఉన్నారు. వారు వారిలో నుంచి విడుదల పొందాలని అనుకోవటంలా ఏదో ఒక రకంగా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, ఆయన ఇస్తూ ఉన్నాడు. తర్వాత పదో పరంగా మరణ ఆయనకి తిరిగిచ్చి ఇంతే అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది కాదయ్యా మీరు చేయవలసింది, మనుషులను పట్టే జాలరులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ సత్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన శిష్యులకు ఏమి దొరకదా అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 29లో అన్నాడు. నేను చెప్తాను వినండి. అక్కడ మీరు కనుక నన్ను వెంబడించి కనుక మీరు గృహమునైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను మీరు వదిలిపెడితే పరలోకములో దీనికంటే 100 రెట్లు మీకు పొందుతారు అని దేవుడు చెప్పాడు. అనగా శిష్యుల యొక్క పేదరికాన్ని గురించి కానీ మనం ఆలోచన చేస్తే భూలోకంలో వాళ్ళు పేదరికంగా ఉన్నారు కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉన్నారు వారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అందుకే ఆయన అన్నాడు, వెండి బంగారం మీరు అనుకున్నట్టు మా దగ్గర లేవు కానీ మేము కలిగి ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఏమన్నాడు ఆయన? లేచిన రమ్మని బిగ్గరగా కేక వేసిన. ఎక్కడ మీరు కనిపెట్టారు? అక్కడ అమ్మాయినే యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈయన దేవుని యొక్క మహాశక్తి చేత ఎప్పుడైతే ఆ భక్తులు నోటితో పలికారో పలకగానే ఆయన చేసిన పని చూసారా? పాదములను చీలమండలను బలం పొందినది. వాడు దిగ్గున లేచాడు. ముందు ఏం చేశాడు? లేచాడు. రెండవది నిలబడ్డాడు. ఒకటి లేవటం, 2 నిలబడటం, 3వది నడుచుచు. ఎన్ని అనుభవాలు చూడండి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే. లేవటం, తర్వాత నిలబడటం, నడవటం, గంతులు వేయటం, స్తుతించటం. హల్లెలూయా. వాడు కుంటివాడిగా ఉన్నప్పుడు ఈ అనుభవాలు లేవు. వాడు కుంటిగాడిగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? ఏదో ఒక రకంగా ఈ దినం గడిస్తే చాలే, ఈ కడుపు నిండితే చాలే, లేదా ఈ ఆదాయం వస్తే చాలే అని ఎవరైనా ఏదో ఇస్తారని ఎదురు చూశాడే కానీ లేవాలని కానీ దేవుణ్ణి స్తుతించాలని కానీ దేవుడి గురించి సాక్షిగా ఉండాలని కానీ అతని ఆలోచనలో కూడా లేదు. కానీ ప్రభు శిష్యుల ప్రాంతానికి వచ్చినప్పుడు అతన్ని తేరి చూచి అతని పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేసినప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయింది. వాడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఏం చేశాడట? లేచాడు. హల్లెలూయా. ఏం చేశాడట? మరి నువ్వు లేచున్నావా? పుట్టిన మొదలుకొని మనం దేంట్లో ఉన్నామంటే పాపములో ఉన్నాం. పుట్టిన మొదలుకొని వాడు కుంటివాడే.
వాడు ఎలా లేవాలని కోరుకోలేదు, పాపములో ఉన్నటువంటి మానవులైనటువంటి మనం కూడా ఈ పాపము నుంచి లేచి బయటికి రావాలని నిజంగా కోరుకోవట్లేదు పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నారంటే, మీరు పుట్టినది మొదలు కూడా దేంట్లో ఉన్నారు? దేంట్లో ఉన్నారు చెప్పండి. అయ్యా అదేందయ్యా, మేము దేవుని వాక్యం ఏంటంటే మమ్మల్ని కోపం అంటావా అని కొంతమందికి కోపం రావచ్చు. అయితే నేను చెప్తున్నాను, మనమందరం కూడా పుట్టినది మొదలు పాపులు లేదా ఆ కుంటివారిలాగా, ఆత్మీయంగా కుంటివారిలాగా ఉండాలనడానికి సాక్ష్యం కొన్ని వాక్యాల ద్వారా నేను తెలియజేస్తాను. మొదటిసారిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలుచువాడు కాదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి చాలు. ఇక్కడ పుట్టుక చెబుతున్నాడండి, మానవుని పుట్టుక. మానవుని పుట్టుకలో మానవుడు ఏమై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని, అంటే పుట్టినది మొదలుకుని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పుట్టినది మొదలుకుని మన జీవితం ఎక్కడయ్యా అంటే, ఆ రోజు ఆది అపోస్తులు, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలన అంటున్నాడు, మీరు మొదటి నుంచి కూడా ఎవరి సంబంధులంట? అపవాది సంబంధులు. మరి వాడెవడు? వాడు అబద్ధికుడు, నరహంతకుడు. అంటే మానవుడైనటువంటి వాడు పుట్టిన మొదలు చేసేటటువంటి పాపము అసలు ఏమిటో మనకు తెలియాలి. పుట్టినటువంటి దగ్గర నుంచి మానవుడు చేసే పాపం ఏమైనా అనుకుంటున్నారు? పుట్టిన మొదలుకొని మానవుడు చేసేటువంటి పాపం ఏమై అనుకుంటున్నారు? అయ్యో చిన్నపిల్లలు కదండి, పాపం కొంచెం తెలియదు అని అంటా ఉంటాం కదా. మరి ఏ పాపం ఉంటుంది? ఏ పాపం ఉంటుందంటే, మొట్టమొదట మానవుడు చేసిన పాపము అబద్ధం. ఏ పాపం? అబద్ధం. ఎక్కడ? ఏదైనా వనములో తిన్నావా అంటే ఏమన్నారు? తిన్నారు అని చెప్పరా డైరెక్ట్. అక్కడ తప్పించుకొని అబద్ధం ఆడారు. రెండవదిగా చూస్తే, తమ్ముడైనటువంటి హేబేలును చంపినప్పుడు కయ్యూను అడిగారు. దేవుడు చెప్పాయి, కయ్యూను మీ తమ్ముడేడి? అక్కడ నిజం చెప్పాడా? అక్కడ నిజం చెప్పరా? ఇలాగా మనం చూసుకుంటూ వస్తే, మానవ జాతిలో ముందుకు వెళ్ళిన కొద్దీ మన అనుభవాల్లోకి వస్తే, దేవుని వాక్యం మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మనం కూడా ప్రతి దానికి, అనగా అవసరమైన చోట, అవసరం లేని చోట తొందరపడి చెప్పేటటువంటి నిజమా అబద్ధమా? చెప్పండి, సత్యం ఆడతామా అబద్ధం ఆడతామా? మన కుటుంబ విషయాల్లోనే ఎక్కడికో దూరం వెళ్ళబాకండి. మన కుటుంబ విషయాల్లోనే ఏదైనా సరే అవకాశం దొరికితే, తప్పించుకోవాల్సిన అవసరం వస్తే మనము నిజం చెబుతామా అబద్ధం ఆడతామా? అంటే మనం దేనితో ప్రయాణం చేస్తున్నాం? పుట్టినది మొదలుకొని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి. నేను చాలాసార్లు అంతకుముందు చెప్పేవాడు వాక్యంలో, వాడు స్కూల్కి కనుక వెళితే, లేకపోతే వాళ్ళ తండ్రి కనుక డబ్బులు ఇస్తే, వాళ్ళ చెల్లి దగ్గర అన్న దగ్గర లాక్కొని ఎలా నువ్వు తీసావా అంటాడు. మొట్టమొదటిగా వాడు అనేమాట, డాడీ అసలు నేను తీలేదంటే తీలేదు డాడీ. అరే నువ్వే తీసావు, అమ్మ తోడు, తల్లి తోడు, నీ తోడు, దేవుడి తోడు. నేను పొరపాటు కూడా చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళినప్పుడు బలపం కాజేసిన, పుస్తకం కాజేసిన, పెన్సిల్ కాజేసిన, యారా నువ్వు తీసావని మాస్టర్ అడిగితే, క్లాస్లో ఉన్న పిల్లలందరిలో ఎవడో ఒకడు ఉంటాడు దొంగ, కానీ ఒక్కడు కూడా నిజం చెప్పడు. కారణం, పుట్టుకతో సహా మనం దేని యందు నేర్పరులై ఉన్నామంటే, అబద్ధం ఆడుట యందు నేర్పరులై ఉన్నాం. ఆ అబద్ధం నుంచి మనం బయటికి రావడానికి ఇష్టపడాలా? ఆ అబద్ధం నుంచి లేచి, ఆ అబద్ధంను వదులుకొని, ఈ పాప జీవితం మాకొద్దు, సత్యమైనటువంటి యేసు ప్రభువాన్ని మేము వెంబడించి యథార్థమైనటువంటి బ్రతుకుదామనే ఆలోచన మానవులైనటువంటి మనకు ఏమాత్రము కూడా రావటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తుందా మనకి వాక్యం వింటున్న మనకు అబద్ధం ఆడొద్దని అనిపిస్తుందా? అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడడానికి మనం ఏమాత్రం కూడా వెనకాడం. ఎందుకయ్యా ఇది జరుగుతుంది? ఎందుకంటే నేను చెప్తున్న అంశమే అది. పుట్టినది మొదలుకొని మనలో ఏం జరుగుతుంది? పుట్టినది మొదలుకొని జగత్తులో ఏం జరుగుతుంది? పుట్టినది మొదలుకొని మానవుల్లో ఏం జరుగుతుంది? ఆ కుంటివాణి ద్వారా దేవుడు మనకి ఏ పాఠాన్ని తెలియచేస్తున్నాడు?
చేస్తున్నాడో దేవుని ప్రియులైన మనందరం కూడా గమనిస్తే ఇది మనకు దీవెనకరంగా మారబోతుంది. అయితే ఇంకో వచనాన్ని చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మన యొక్క పుట్టిన మొదలు మనకున్నటువంటి పరిస్థితిని లేఖనం తెలియజేస్తూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చదువుతారా ఎవరైనా? మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక అపవాది సంబంధి పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, అపవాది మొదటి నుంచి కూడా ఏం చేస్తున్నాడట? చెప్పండి, గట్టిగా చెప్పండి. పాపం ఏం చేస్తున్నాడు? పాపం మొదటి నుంచి వాడు చేస్తున్న పాపం ఏమిటి? ఏదేను వనంలో తల్లి అయినటువంటి హవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? వాడు ఏం పాపం చేశాడు? అబద్ధమే చెప్పాడు. మీ దేవుడు ఏం చెప్పాడు? మీకు అన్ని తినమన్నాడయ్యా, ఇది తినొద్దన్నాడయ్యా. ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మీద చచ్చిపోతారయ్యా అని చెప్తే వాడేం చెప్పాడు? అది అసలు పచ్చి అబద్ధం. ఎవరు అబద్ధం అంట? దేవుడు చెప్పింది అబద్ధం అంట. వీడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? అది తినమని మీరు చావనే చావరు, దేవుడు లాంటి వారు అయిపోతారు. ఎప్పుడైతే వాడు అబద్ధం ఆడారో ఆ అబద్ధపు మాయలో పడిపోయాడు. ఆ తల్లిదండ్రులు మరణం తెచ్చుకున్నారు, దేవుడితో ఎడబాటయ్యారు. అందుకని వాడు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. వాడు పాపం క్రియలే. అయితే చూడండి ప్రియులారా, ఈ పాపం ఏం చేస్తూ ఉందంటే మనిషిని దూరం చేస్తూ ఉంది. ఎవరికి? అంటే అబద్ధం అనేటటువంటి ఒక పాపము ఎవరిని దూరం చేస్తుందంటే దేవుని సన్నిధి నుంచి మనిషిని దూరం చేస్తూ ఉంది. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన చేస్తే, మీరు కూడా ఒక కుటుంబంగా ఉన్నారు, అన్నదమ్ములుగా ఉన్నారు, భార్య భర్తలుగా ఉన్నారు. ఒకవేళ భర్త భార్యతో కనుక మీరు అబద్ధం ఆడితే చెప్పండి, మీరు దగ్గర అవుతారా, దూరం అవుతారా? భర్తకు తెలియదు అంటారా మీరు ఆడేది అబద్ధమని? లేదా భార్యకు తెలియదు అంటారా భర్త ఆడేది అబద్ధమని? ఎక్కడికి వెళ్ళి వచ్చావయ్యా అంటే డ్యూటీకి వెళ్ళి వచ్చానని, ఆఫీస్కి వెళ్ళి వచ్చానని చెప్పి అక్రమమైన పనులు చేసే భర్తలు లేరంటారా? అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే మా పుట్టింటికి వెళ్ళామను, లేదా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామను అని చెప్పి భర్తను మోసం చేసేటువంటి వారు లేరంటారా? బిడ్డలో సంతోషంగా చదువుటానికి పంపిస్తే కాలేజీలకు వెళ్ళి సినిమాలకి, షికారులకి, పబ్బులకి తిరిగి మత్తు పాయలకు అలవాటు అయిపోయి, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అంటే డాడీ నేను చదువుతున్నానని చెప్పేటటువంటి వారు లేరంటారా? చూడండి, అపవాది సంబంధమైనటువంటి ప్రజలైనటువంటి వారు అపవాది సంబంధులని వారి క్రియలను బట్టే తెలియజేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుడు సెలవు చెప్పే మాట ఏమిటంటే పుట్టినది మొదలుకొని దీని యందు మనం నేర్పలవయ్యాం. దేని యందు? ఎవడంట దానికి జనకుడు? అపవాది. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం? దేవుని పిల్లలమని చెబుతున్నాం. దేవుని పిల్లలమని చెబుతూ మనం ఏం చేస్తున్నాం? అపవాది కార్యాలు చేస్తున్నాం. పేరేమో దేవుడు అని చెప్తున్నాం, మనం చేసేదంతా మోసమే, మనం చేసేదంతా పాపమే. పాపమని చెబుతూ దేవుని పిల్లలుగా మనం ఎలా కన్సిడర్ చేస్తాడు దేవుడు ఎలా మన పరలోకానికి తీసుకువెళ్తాడు? అందుకే ప్రభువు చెబుతున్నాడు, దేవుని బీజం వల్ల పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని వల్ల పుట్టినవాడు? దేనివల్ల? దేవుని బీజము అనగా విత్తనము అనగా దేవుని మాట అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా పుట్టడం అంటే ఎవరైతే దేవుని వాక్యమని విని దాని ద్వారా నడుస్తారో, దానిని హృదయంలో పెట్టుకుంటారో, ఇక వాడి దగ్గర సాతాను ఏమాత్రం కూడా వాడి ఆటలు సాగో, వాడి మాటలు మన దగ్గర సాగో. అందుకనే దుష్టుడైన సాతానుడు మనుషులను తొందరగా వదిలిపెట్టడం. ఈ చిన్నదేగా, ఇది చేస్తే తప్పే ఉందలే, బతకడానికి చెయ్యాలి కదా, ఏదేదో చెప్తూ ఉంటాడు. వాడి కుటిల నీతి. బతకాలంటే ఎట్లా చేయాలి కదా అని మనకే వాడు నీతులు చెప్తాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యమును మరిచి పక్కకు వెళ్ళామో వెంటనే వాడు వచ్చి మనలో కూర్చొని మన చేత ఏం చేపిస్తాడు? పాపం చేపిస్తాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, పుట్టిన మొదలు మనం ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎక్కడున్నాం? ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? నేను చెప్పగలను. నేను మరలా మీకు చాలా ఎప్పుడో చెప్తా ఉంటాను,
ఒక్క రోజు కనీసం ఒక్క అబద్ధం ఆడలేదు అని చెప్పగలిగినోడు ఈ రోజు వరకు ఉన్న పర్లా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఒక్క అబద్ధము కూడా ఆడలేదని గ్రంథం చెప్తోంది. అందుకన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు రూపిస్తాడు, రండి చూసుకుందాం అన్నాడు. అనగలరా ఈ భూమి మీద ఉన్నోడు ఎవడైనా? వాడు సాధ్యమైద్దా? ఎవరైనా అలాంటి బోధకులు కానీ, వినే విశ్వాసులు కానీ, భక్తులు కానీ, మనం చూసిన ప్రతి భక్తులు కూడా ఏదో ఒక లోపం కలిగి ఉన్నవాడే. ఏమని తెలియజేస్తుందంటే, వారు కూడా పాప సంబంధమైన జీవితంలో నుంచి వచ్చారు, కానీ వారి ప్రభువును వెంబడించిన తర్వాత మారిపోయారు. హల్లెలూయా. అందుకే మరి ప్రముఖ భక్తుడైన లేదా ప్రధాన శిష్యుడైన పేతురు గారు కూడా దేనికి పడిపోయాడు? అబద్ధానికే పడిపోయాడు. అబద్ధానికే పడిపోయాడు. ఆ అబద్ధాన్ని బట్టి ప్రభువు పట్ల ఆయన చేసిన తప్పును పశ్చాత్తాపడి అయ్యా అని చెప్పి ఎంతగానో బ్రతిమలాడుకుంటే రూపాంతరం చెంది భక్తుడుగా మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది, ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా పుట్టిన మొదలుకుని దేనికి లోబడి ఉన్నాం? దేనికి బానిసై ఉన్నాం? దేనికి బానిసై ఉన్నాం? దేనికి బానిసై ఉన్నాం? అబద్ధానికి. ఆ పాపం ఎలా కనపడుతుంది మనలో? పాపం అంటే ఏమంటాం మనం జనరల్గా? వ్యభిచారమను, దొంగతనమను, లేకపోతే అనర్హత్య చేయటమను, ఇది అంటాం మనం, పెద్ద పెద్ద పాపాలు. కానీ ఇది మాత్రం మనకు పాపంగా అనిపించదు. దేవుడు చెప్పాడు, 10 ఒకటి తప్పినా అన్నింటిలో తప్పినట్టే, 6 సబ్జెక్టుల్లో తెలుగులో తప్పినా ఇంగ్లీష్లో తప్పినా తప్పినట్టే. కాబట్టి క్రైస్తవ జీవితంలో అన్ని విషయాల్లో మంచి నుండి ఒక్క చిన్న విషయంలో తప్పిపోతే అన్ని విషయంలో మనం తప్పిపోయినట్లే. అందుకే దేవుడు చెప్తున్నాడు, కుంటివాడు ఏ విధంగా భిక్షం అడుగుటానికి అలవాటు పడిపోయి నేను లేవాలని అనుకోలేదో, మనం కూడా దేవుడి సన్నిధిలో అడుగన్నాడు కదా అని ఎంతసేపుడికి ఆయనకు అడగటమే. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడగటమే. కానీ ప్రభువా, ఈ పాప కోపంలో నుంచి నన్ను లేవనెత్తయ్యా, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దయ్యా, నీతో కలిసి నడవాలయ్యా, నిన్ను స్తుతించాలయ్యా అనేటటువంటి అనుభవం ఈరోజు ఎంతమంది మనుషులు కలుగుతూ ఉందంటారు? ఎంతమంది క్రైస్తవులైన వారికి కలుగుతూ ఉందంటారు? ఏదో నామకార్థంగా నేను అనను కానీ వారిలో భక్తి బీజాలు ఉన్నప్పటికీ కూడా సరి అయినటువంటి నడక లేక వాడి వలేనే, అనగా కుంటి వాడి వలేనే అందరం కూడా ఎలా ఉన్నామంటే కూర్చోడానికి, మోసుకుపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు చేస్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే అపవాది సంబంధమైన కార్యములు. మరొక మాట చదివితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చక్కటి మాట ఉంది ప్రియులారా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. చాలు థాంక్యూ. చూడండి, ఇక్కడ అబద్ధికుడు మనం అనొచ్చు, మేము అబద్ధికులు అండి అని మీకు ఏమన్నా కోపం వచ్చిందేమో, అందుకే చెప్తున్నాను. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. మనందరం కూడా ఎవరి బిడ్డలని చెప్పుకుంటున్నాం? యేసు ప్రభువుని ఎరిగి ఉన్నాం. యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు సత్యవంతుడు, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. మరి నువ్వు చేసే పనులేంటి? యేసు ప్రభు చేసినట్టు చేస్తున్నావా? యేసు ప్రభు చెప్పినట్టు నడుచుకుంటున్నావా? యేసు ప్రభు ఎలా ఉండమన్నాడో అలా ఉంటున్నావా? అదే అయ్యుద్దండి, మా దేవుడు మాత్రం వేసుకుంటాడు. ప్రతి వారు వస్తున్నారు ఆయన ఏదో మేలు చేస్తాడని. ఆయన చేస్తున్నాడు మేలు, కానీ ఆయన ఆజ్ఞల విషయంలో అందరం కూడా ఏమైపోతున్నామంట? అబద్ధికులం అయిపోతున్నాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆ కుంటివాణ్ణి లేపినటువంటి శక్తి ఏదయ్యా అంటే మా యొక్క శక్తి కాదు. ఏ శక్తి అంటది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో లేచి నడవమని. హల్లెలూయా. ఏం చేశాడు అంటే వాడంట లేచి నిలబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? నిలబడ్డాడు. నిలిచినటువంటి వ్యక్తి ఏం చేశాడు? నడవటం మొదలు పెట్టాడు. ప్రియులారా, మనకు చెప్తున్నాను, పాపంలో కనుక మనం ఉంటే మనం లేచినట్టు కాదు. ఇంకా పుట్టిన మొదలు ఆ పాపంలోనే మనం బ్రతుకుతూ ఉంటే ప్రభువుతో మనము నిలబడలేము. ఆయన ఎదుట మనం ఏమాత్రం కూడా నిలబడలేము. ఆయనతో పాటు నడవలేము. ఆయనతో నడవటం అంటే అర్థం, యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పయ్యా, ఆయన వెనకాల చేతులు కట్టుకుని నడుస్తాను మనం అందరం అంటాం. ఆయన యొక్క మాటలను మనం ఆచరిస్తూ మన జీవితంలో
ఆయన ఎలాగా నడవమన్నాడో అలాగా నడిస్తే మనం ఎవరితో నడిచిన చెల్లి ఈరోజు వాక్యం వింటూ మనందరం కూడా నడుస్తున్నాం. ఎవరి నడక వారిది, ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే. కానీ ప్రభు చెప్పాడు, నా ఆజ్ఞల నుంచి నడవాలి. లోకం ఎలా నడుస్తుంది? దావీదు గారు మంత్రి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుంటూ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు మనకి ఎవరితో నడుస్తున్నామంటే తప్పనిసరిగా దుష్టులతో నడుస్తున్నాం. దేవుడు తెలుసు అంటున్నాం, కానీ మన కార్యములు మాత్రం దుష్టుని కార్యములే. గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే లేవాలి, నడవాలి. తర్వాత ఆయన ఏం చేశాడంటే గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? గంతులు వేశాడట. అనగా ఆ గంతులు వేయటం అంటే అర్థం శక్తి పొందుకోవడం. ఎవరు గంతులు వేస్తారు? మీకు అనుకోకుండా ఏదో ఒక లాటరీ టికెట్ కొన్నారు, ₹1,00,00,000 లాటరీ దొరికింది. అది మీలో ఎంతమంది కాముకుంటారు చెప్పండి? లాటరీ మీకే వచ్చింది ₹1,00,00,000, మా అమ్మకి వచ్చింది అనుకున్నా. మా అమ్మ ఓపిక లేదు, కాడు ఓపిక లేవు, కానీ ₹1,00,00,000 లాటరీ వచ్చింది అనగానే ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? ఏం ఆనందం వచ్చిందో, ఏమి గంతులు వస్తాయో నాయనో యేసయ్యా. ఇక్కడ ఎప్పుడైతే మనం పాపం నుంచి విడుదల పొందుతామో నూతన శక్తి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తాం. ఇక్కడ ఈ కుంటివాడు ఏం చేశాడంటే లేచి ఎప్పుడైతే లేచాడో ఆయన పేతురు వైపు చూడాల, యోహాను వైపు చూడాల, తను మోసుకొచ్చిన వారి వైపు చూడాల, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల. వెంటనే తనకు స్వస్థత ఇచ్చినటువంటి ఎవరిని చూడగలిగాడు? అది గొప్ప కార్యం. ఇక్కడ హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడానికి దేవాలయంకి వెళ్ళాడు. ఈ రోజు కొందరు మాత్రం ఏదైనా ఒక గొప్ప కార్యం కలిగితే ఆ మనిషిని స్తుతిస్తా ఉన్నారు. ఒకవేళ పొరపాటు నేను ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుని శక్తి నుండి స్వస్థపరచబడితే వారికి నేనే దేవుణ్ణి అవుతున్నా. ఈ అయ్యగారు చెప్తే వచ్చింది. అయ్యా ఏం చెప్తాడు మీ అయ్యగారు? నేను చెప్తున్నాను, ప్రతి మనిషి కూడా పాపేం లేకని చెప్తా ఉంది. మీరు కావాలంటే చూసుకోండి, ఒకసారి మీరు ఎన్ని సెంట్లు వేసి పడుకున్నా ఒకసారి కొరిక వాసన చూసుకోండి. అదే మనం. ఎంత ఏసీల్లో ఉన్నా, ఎంత గొప్పవాడిగా ఉన్నా కొరికి వాసన చూసుకుంటే ఏం వాసన వచ్చిందో అదే మనం. కానీ నా యేసయ్య మాత్రమే కార్యం చేయగలడు. కాబట్టి ఆయనకి రావాల్సినటువంటి ఘనతను మహిమను ఎవరికి మనము ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి అంటే ఈ ఘనత కేవలం ప్రభు అయినా యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని చూడండి, పుట్టిన మొదలు ఉన్నటువంటి వాడికి విషయం అర్థమైంది. నన్ను స్వస్థపరిచింది దేవుడే అనుకున్నాడు. దేవాలయంలో స్తుతించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపము నుంచి మనం విడుదల పొందామనుకుందాం. యేసు ప్రభు వారి యొక్క కృపను బట్టి మనం విడుదల పొందాం. విడుదల పొందిన పని మనం ఎవరితో నడవాలి? ఎవరితో స్తుతించాలి? ఆయన సన్నిధానంలో ప్రభువు ఎదుట మనము సాక్షులుగా ఉండాలి. ఈ యొక్క భిక్షకుడి యొక్క కథలోంచి లేదా ఆ చరిత్రలోంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, దేవుడు నాకు ఒక కార్యాన్ని ఎవరి వల్లైనా చేస్తే అది చేసింది మనుషుడు కాదు, కానీ ఆ మనుషుల ద్వారా ఎవరు చేశారట? దేవుడే చేశాడు. దేవుణ్ణి గౌరవించాలి, ఘనత దేవునికి ఇవ్వాలి. సారీ, ఆ భక్తుడిని మనం గౌరవించాలి, ఘనత మాత్రం ఎవరికి ఇవ్వాలి? దేవుడికే ఇవ్వాలి. అందుకే చెప్పాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. యెహోవా నాకు కాదు మహిమ ఘనత ప్రభావమును నీకే చెల్లుగాక అని భక్తులైన దావీదు స్తుతించారు. భక్తులైన వారికి దర్శనం ఉంది. భక్తులైన వారు ఆయన వచ్చిన వారికి, మనకి వాక్యం వింటున్న మనకు కూడా ఏ దర్శనం ఉండాలంటే లోకంలో ఉన్నటువంటి మానవ వైపు చూసే దర్శనం పోవాలి. చేసిన వ్యక్తి కంటే చేయించిన వాడు గొప్ప. వారిలో ఉండి చేయించింది ఎవరంటే ఆయన అన్నారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ యేసుక్రీస్తు నామములో లేచి ఆ నామానికి ఉన్న శక్తి ఆ అబ్బాయిని నడిపించింది. ఆ నామానికి ఉన్న శక్తి 40 ఏళ్ల పైనుంచి ఉన్నటువంటి వాడిని విడుదల ఇచ్చింది. మరి నీ వయసుకి, నీ స్థితికి, నీకున్నటువంటి పాపం అనేటటువంటి ఆ అవిటితనాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరు ఆయన వైపు చూస్తే ఆయన తొలగించలేడా? ఆయన దాని నుంచి మనం విముక్తి చేయలేడా? ఆయనతో మనం నడిపించలేడా? ఆయన్ని మనము ప్రియులుగా చేసుకోలేడా? ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన మనం కలిగి ఉంటామో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఒప్పుకొంటే మనం పాపులమని ఒప్పుకుంటే ప్రతి పాపము నుంచి యేసు రక్తం ఏం చేసిందంట? పవిత్రులుగా చేసేది.
అనగా పుట్టింది మొదలు మనకున్నటువంటి ఒక గుణమే చెప్పాను నేను. ఎందుకంటే అందరి దగ్గర చిన్నప్పటి నుంచి కనపడేది ఇదే. అది ఎవరిదయ్యా అంటే సాతానుది. ఎవరిది? దుష్టుడిది. వాడి యొక్క ఆధీనంలో నుంచి ముందు మనం బయటికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరి ఆధీనంలో నుంచి? పుట్టేది మొదలుకొని చెప్తున్నాను. మరలా మనం వాడి ఆధీనంలో ఉన్నాం, పేరు మాత్రం దేవుని పిలవమని చెప్తాం. ఈ యొక్క మైకంలో నుంచి, మాయలో నుంచి మనం బయటికి రాగలిగితే మనం కూడా వాడిలాగా ఏం చేయగలం? గంతులు వేయగలం, దేవుణ్ణి స్తుతించగలం. దేవుణ్ణి స్తుతించాలనే ఈ యొక్క చరిత్ర మనకు చెబుతున్నాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ బిడ్డలు చేసినటువంటి కార్యంలో దాగి ఉన్న శక్తి ఈరోజు నిలుచున్న మనందరికీ కూడా అదే విడుదల ఇవ్వగలదు. ఆమేన్. మీరు నమ్మగలిగితే అదే విడుదల. మీరు హృదయంలో ఆయన మాటలను పెట్టుకుని, ప్రభువా నా జీవితం ఇదయ్యా, నేను దీని నుంచి విడుదల పొందగలను మీరు అనుకోగలిగితే, నా ప్రభువు ఆ శక్తి కలిగినటువంటి యేసునామములో పుట్టింది మొదలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. పుట్టిన మొదలు పాపమా, పుట్టిన మొదలు శ్రమలా, పుట్టిన మొదలు అవమానాలా, పుట్టిన మొదలు పేదరికమా, పుట్టిన మొదలు నీ పాపిష్టి బుద్ధులా, వీటన్నిటిని కూడా ఆయన యేసు నామములో విడుదల చెయ్యగలడు. ఆమేన్. హల్లెలూయా. అంటారయ్యా వీడు పుట్టిన కాలం చాలా బాబు పోలికయ్యా. ఎవరు పోలిక? వాళ్ళ బాబు ఏం చేస్తాడు? అందరితో కొట్లాడతాడు. వాళ్ళ బాబు ఏం చేస్తాడు? తాగి బజార్లో అందరినీ తిడతాడు. ఈ కొడుకే బుద్ధులు వచ్చిందంట, ఆడి బుద్ధులే. కాబట్టి ఆయన మార్చలేవయ్యా. పుట్టుకతో పుట్టింది పుల్లతోనే పోద్దయ్యా అంటారు. అంటే కాల్చినప్పుడు పోద్దంట. కాల్చినప్పుడు ఎవరికి కావాలి? అందుకని నా ప్రభు మీరు కాలిపోకముందే, అగ్నిలో మాడిపోకముందే ఆ ప్రభు అయితే యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళాలని పుట్టిన మొదలు మీరు దేనితో బంధించబడుతున్నారో ఆ బంధించబడిన ప్రతి సాతాను కట్లు యేసుక్రీస్తు నామములో తెగిపోవును గాక. ఎప్పుడైతే మనం ఆ యొక్క అభిప్రాయానికి వచ్చి ఆయనకు ఎత్తి వేస్తామో నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను విడిపించగలడు. ఈ శక్తి కలిగిన మాటలను బట్టి ఇక్కడ చేరిన మనందరినీ, వినుచున్న వారిని అందరినీ వారి యొక్క ఏ సమస్యనా కానీ విడుదల కలగజేస్తాడని తెలియజేస్తూ, ఈ శ్రేష్టమైన మాటల ద్వారా దేవుడు మనల్ని, మన హృదయాలను, మన కుటుంబాలను, బిడ్డలను నిండారులుగా దీవించునుగాక. ఆయనతో నడవటానికి శక్తినిచ్చునుగాక. ఆయనతో గంతులు వేయడానికి శక్తినిచ్చునుగాక. ఆయన స్తుతించడానికి శక్తినిచ్చునుగాక. ఆమేన్. దేవుడు యేసునామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపన్నుడైన మా యేసు ప్రభువా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క 8 మాసాలు కాచి కాపాడి 9వ మాసం మొదటి పునరుద్ధాన దినంలో ప్రభువా, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించినటువంటి మంచి ఆధిక్యతను బట్టి వందనాలయ్యా. ఈ సెలవిచ్చిన మాటలు బట్టి నా ప్రభువా, దేవుని యొక్క బీజం వల్ల పుట్టినవాడు ఎవడు కూడా పాపం చేయడన్నావు, వాడి మీద పాపము రాజ్యమేలదన్నావు ప్రభువా. ఆ శక్తి కలిగిన నామాన్ని బట్టి నా ప్రభువా, నన్ను మమ్మలను విలుచున్న వారందరినీ విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. పుట్టుకతో వారికి ఏ సమస్య ఉందో ప్రభువా, పుట్టుకతో వారికి ఏ రోగం ఉందో ప్రభువా, పుట్టుకతో వారికి ఏ చెడ్డ బుద్ధి ఉందో ప్రభువా, పుట్టుకతో వారికి ఏ మోసం ఉందో నా ప్రభువా, వాటన్నిటి నుంచి ఆ రోజు పేతురు పాటలాడినప్పుడు విడుదలిచ్చిన రీతిగా కుంటివాడి పట్ల చేసిన కార్యం మా బిడ్డలైన వారందరి పట్ల చేయండి అయ్యా. నమ్మి విశ్వాసంతోనైనా ఎవరైతే నీ ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారో వారికి ఇప్పుడే యేసునామములో విడుదల కలుగును గాక నాయనా. నేను స్తుతించే భాగ్యాన్ని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబానికి, సంఘానికి, వినుచున్న వారికి దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొంది ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకొని ముగించుకుందాం. తదుపరి దాంట్లో మరొక